హలో అండి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ ఏంటంటే, మా స్కూల్లో అయితే నేను వెళ్తున్న స్కూల్లో అయితే ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇవాళ అంటే 8th మండే సెలబ్రేట్ చేసామండి. అండ్ 9th to 18th వరకు హాలిడేస్, పొంగల్ హాలిడేస్ ఇచ్చారు. సో నేను జస్ట్ మా స్కూల్లో సెలబ్రేషన్స్ అలా క్యాప్చర్ చేశాను. సో దాన్ని బ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. ఈ బ్లాగ్ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న బ్లాగ్ మేబీ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. అండ్ ట్యూస్డే, వెడ్నెస్డే మాకు వర్క్షాప్ ఉంటుందండి తిరుపతిలో. స్కూల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో అన్ని బ్రాంచెస్కి సో ట్యూస్డే, వెన్స్డే తిరుపతికి వెళ్ళాలి కాబట్టి మేము ఎప్పుడు కుదురుతుందో తెలీదు. సో జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 6:10 అవుతుంది. సో నేను వచ్చి ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, స్కూల్ నుంచి వచ్చాను. సో ఒక ఇంట్రడక్షన్ వీడియో తీసేస్తాం, మళ్ళీ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టుకోవచ్చు. నేను వీడియో తీస్తున్నాను. సో మీ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి. సో అండ్ ఇంకొక డే అయితే ఈ వీడియో షూట్ చేసుకోవడానికి ఈ శారీ అండి మెయిన్ రీజను. ఇదైతే మా అత్తయ్య పెళ్ళి శారీ అంటండి. సో నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషను. సో దానికి నేను బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని నేను వేసుకున్నాను. అండ్ ఇదైతే ఈ లుక్ అయితే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి. మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్కి నేనైతే ఇలా రెడీ అయ్యాను. అంతే అండి. ఇంకా వీడియో అయితే మీకు కంటిన్యూ చేసి పెట్టేస్తాను. సో ఒక చిన్న విషయం అండి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ఇది టోటల్గా శారీ మొత్తం రెడ్ అండ్ బ్లూ బార్డరు చాలా బాగా నచ్చింది. సో అందరు కూడా అడిగారు ఈ జనరేషన్ శారీ కాదు ఎక్కడ పట్టామని. సో చాలా బాగా నచ్చింది. సో కంఫర్టబుల్గా ఉంది, వేసుకున్నా కూడా వెయిట్ అలా ఏం తెలియట్లేదు. అంతే అండి. బాయ్ అండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మా స్కూల్లో అయితే ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మన ట్రెడిషన్ వైజు. సో మనం ఇళ్ళల్లో, అది కూడా ఇప్పుడు ప్రజెంట్ కాదు, ముందు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళమో ఆ పద్ధతిలోనే చేశారండి. సో ఇది అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గర ముగ్గు పెట్టి గొబ్బెమ్మ అయితే పెట్టారు. సో గొబ్బెమ్మ అందరికీ ఐడియానే ఉంటుంది, నాకు తెలిసి మన తెలుగు వాళ్ళందరికీ. సో ఇదైతే స్కూల్ ఎంట్రన్స్ చక్కగా ముగ్గు పెట్టేసి సో సాంప్రదాయబద్ధంగా గొబ్బెమ్మతో అయితే పెట్టేసుకున్నారు. అండ్ అందరూ కూడా ఈక్వల్గా వర్క్స్ అయితే షేర్ చేసుకున్నారండి స్టాఫ్. ఫ్లవర్స్ డెకరేషన్, ఫ్లవర్స్ కుట్టడం ఒకరు, నైవేద్యం చేయడం ఒకరు, ముగ్గుల దగ్గర ఒకరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ వర్షము, అందరికీ ఐడియా ఉంటుంది. 8th మండే అయితే ఈ సెలబ్రేషన్స్ జరిగిందండి. సో ఫుల్ వర్షం పడుతూనే ఉన్నది, చినుకులు పడుతూనే ఉంది కంటిన్యూస్గా. బట్ మేమైతే ఆపలేదు. సో ఇక్కడైతే ప్రసాదం కోసం, నైవేద్యం కోసం అయితే ఫస్ట్ పాలు పొంగించి మళ్ళీ నైవేద్యం కోసం అయితే రెడీ చేశారు. దానికోసం మేడం వాళ్ళందరూ కూడా రెడీ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఇంకా బాగా హట్ గుడిసది వేసి కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా చేసేవాళ్ళు. సో వర్షం కారణంగా ప్లస్ పిల్లలు కూడా చాలామంది రాలేదు, హాలిడేస్ కదా నెక్స్ట్ డే నుంచి అని. సో మెయిన్ రెయిన్ వల్లే అండి కొంచెం సెలబ్రేషన్స్ తగ్గిందంట. యాక్చువల్గా నేనైతే నేను ఇయరే కదండి. సో ఇక్కడైతే ప్రసాదం కోసం పూజ స్టార్ట్ చేసేసి ఇంకా రెడీ చేస్తున్నారు. సో ఇది కొంచెం పల్లెటూరు వాతావరణం రావాలని కొంచెం అలా గుడిసెలాగా అలా వేసుకున్నారు. సో ఇంకొకటైతే ఇంకా సంక్రాంతి ముగ్గు, ఇటుపక్క అయితే మళ్ళీ హట్ దగ్గర ముగ్గు. సో ఇక్కడైతే ప్రసాదం రెడీ చేస్తున్నాము. సో నేను ఒక హ్యాండ్ వేసాను ఊరికి అలా. సో ఎక్కువ పొగ వచ్చేసింది, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సో మేడం వాళ్ళు ఇద్దరే పాపము బాగా టేస్టీగా చేశారు ప్రసాదం అయితే. అండ్ మెయిన్ ముగ్గు అయితే ఇదైతే అయిపోయిందండి. సో భాష్యం వారి సంక్రాంతి సంబరాలు క్రెడిట్ గోస్ టు విజేత మేడం. అక్కడ ఉన్నారు, ఆ మేడందే క్రెడిట్ అంతా. అంటే కలర్స్ అందరు వేశారు స్టాఫ్ అందరూ, అవుట్లైన్ మాత్రం మేడమే వేశారు. సో మన సాంప్రదాయంలో ఎలా భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు ఎలా చేయిస్తామో సేమ్ అదే పద్ధతిలో భోగి పళ్ళు, ఫ్లవర్స్, కొంచెం బిస్కెట్స్ అవన్నీ వేసి మనం ఇంట్లో ఎలా చేస్తామో సేమ్ పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు రెడీ చేసుకున్నాము. సో యాజ్ యూజువల్ పూజ కోసం కూడా రెడీ చేసుకున్నాము. అండ్ ఇంకొకటైతే
పేరెంట్స్కి రంగోలీ కాంపిటీషన్ అయితే ఉన్నిందండి. లేడీస్కి అయితే రంగోలీ పెట్టారు, జెంట్స్కి అయితే కైట్ కాంపిటీషన్ పెట్టున్నారు యాక్చువల్గా. సో రెయిన్ వల్ల పాపం పేరెంట్స్ కూడా మోస్ట్లీ కొంతమంది విలేజెస్ నుంచి రావాలి, సో ఇంకా కష్టం అయిపోతుందని రాలేదు. సో లేడీస్ మాత్రం వచ్చారు, ఆల్మోస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చారు. కానీ వర్షం లేకపోయింటే ఇంకా సూపర్గా ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే. సో అందరు స్పోర్టివ్గా తీసుకొని వితిన్ టైం లైన్లో నాది ముందా నీది ముందా అన్నట్టుగా చాలా చక్కగా చేశారు. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుండిందండి. ఇంకా క్లమ్జీ అయిపోతుందేమో అనుకున్నాం, లేదు హ్యాపీగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా గడిచిపోయింది రంగోలీ కాంపిటీషన్ కూడా. అండ్ ఇదే అండి రంగోలీ కాంపిటీషన్ పిక్స్. సో చాలా చాలా చక్కగా ఉన్నింది. సో అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి అందరిది కూడా. సో చూపిస్తాను అందరిది అవుట్పుట్ ఎలా వచ్చిందని. సో స్టాఫ్కి కూడా కాంపిటీషన్కి ఛాన్స్ ఇచ్చారు, బట్ కానీ అంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. ప్లస్ మేమేంటే ప్రీ ప్లాన్డ్గా ఎవరు తెచ్చుకోలేదన్నమాట కలర్స్ అది. సో పేరెంట్స్ మాత్రం చాలా బాగా వేశారండి. సో ముగ్గుల అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా కలర్ఫుల్గా వేశారు. రెయిన్ లేకపోతే ఇంకా సూపర్గా ఉండేదేమో యాక్చువల్గా చెప్పాలంటే. సో రెయిన్ వచ్చినా కూడా చాలా వరకు పేరెంట్స్ వచ్చి స్పోర్టివ్గా తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్తో చాలా బాగా వేశారండి, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నింది. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజే కాకుండా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ తర్వాత అయితే ఇక్కడైతే ఇంకా భోగిపళ్ళు అయితే పిల్లలకి రెడీ చేసున్నాం, చూపించాం కదండి. సో భోగిపళ్ళు వేయడం కూడా పూజ తర్వాత స్టార్ట్ చేసేసారు. అండ్ కొంచెం వర్షం అయితే హెవీ అయిపోయింది, కొంచెం రంగోలీ అది కూడా పాడైపోయాయి. అండ్ ఇక్కడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తున్నారండి. సో ఫస్ట్ సెకండ్ థర్డే కాకుండా సో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా సో అన్నీ కూడా మనం పల్లెలో అచ్చమైన పల్లెటూరులో ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తామో అన్నీ కూడా అలాగే పద్ధతిగా చేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ టైం నేను చూడడం ఇలా, అంటే స్కూల్స్లో కాలేజెస్లో ఇలా సెలబ్రేట్ చేయడం చాలా తక్కువ చూస్తాం కదండి. సో అలాగే ఇంకా ఫైనల్గా అయితే సో ఫస్టే వేయలేదు భోగి మంట, ఎందుకంటే పిల్లలు ఎక్కడైనా వచ్చి చుట్టూ ఏమైనా కాల్చుకుంటారనే భయంతో మొత్తం సెలబ్రేషన్స్ అది అన్నీ అయిపోయాక చివరిలో అయితే భోగి మంటనైతే వేశారు. సో పిల్లలందరూ కూడా భోగి మంట చుట్టూ బాగా ఎంజాయ్ చేశారు. అలాగే స్టాఫ్ కూడా బాగా ఎంజాయ్ చేసామండి, భోగి మంట చుట్టూ గొబ్బిళ్ళు తడుతూ. సో బాగా ఎంజాయ్ చేసాము. ఇదే ఆ పిక్స్ అన్నీ కూడా. సో ఇంకా బాగా చేసేవాళ్ళు యాక్చువల్గా వర్షం కారణంగా కొంచెం
వీడియోలోనే చెప్పాను. మేము 8న అక్కడ సెలబ్రేషన్స్ అయింది. సారీ 8న అక్కడ సెలబ్రేషన్ అయింది. 9 and 10 మేము తిరుపతికి వెళ్ళాలి వర్క్షాప్ కోసమని. సో తిరుపతికి వచ్చాము. సో మార్నింగ్ వర్క్షాప్ చూసుకున్నాం. సో అక్కడ ఆ బ్రాంచ్ వాళ్ళు ఆ రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇది తిరుపతి భాష్యం సెలబ్రేషన్స్ అండి. సో వర్క్షాప్ కొద్దిసేపు అయ్యాక మమ్మల్ని కూడా సెలబ్రేషన్లో పార్టిసిపేషన్కి పిలిచారు. సో అక్కడ కూడా చాలా బాగా గడిచింది. సో చెప్పాను కదండి, మన బ్రాంచ్లో కూడా సో హరిదాసుని పిలవడము, గంగిరెద్దులు, ఎద్దుల బండి, సో కలర్ అప్పుడు ఆ కాలంలో కడతారు కదండి, కలర్ థ్రెడ్స్తో సంక్రాంతి అనగానే అలా తోరణాలు అలా. సో వర్షం కారణంగా ప్లస్ టైం లేకపోవడం వల్ల అక్కడ కొంచెం సెలబ్రేషన్స్ తగ్గింది. ఇక్కడైతే యాజ్ యూజువల్ బాగా ఎరగొట్టేశారు. అండ్ బాగా అనిపించిందండి హరిదాస్ గెటప్ వేసుకుని. అన్నీ ఏదో ఫార్మాలిటీకి చేయాలి అని కాకుండా సో నిజంగానే ఆ వైబ్ది తెచ్చారు. ఓకే, సంక్రాంతితో ఒక అచ్చమైన పల్లెటూరులో జరిగిందా అన్నట్టుగా. సో రియల్గానే ఎద్దుల బండిని, ఎద్దుల్ని, గంగిరెద్దుల్ని అన్నీ తీసుకొచ్చారు. సో కోడి పందాలండి మెయిన్. నేనైతే అనుకోలేదు. సో కోడి పందాలని కూడా పెట్టారు. సో బాగా చక్కగా అనిపించింది. సో హరిదాస్ని మనం ఎలా అయితే ఇళ్ళ దగ్గర ట్రీట్ చేస్తామో అలాగే పద్ధతిగా చేశారండి. అండ్ బొమ్మల కొలువు కూడా పెట్టారండి. అండ్ బొమ్మల కొలువు కూడా చాలా చక్కగా ఉన్నింది చూడ్డానికి. అండ్ ఇంకా అన్ని బ్రాంచెస్ ఆ రోజు వెళ్ళాం కాబట్టి సో ఇంకా కొంచెం బాగా హడావిడిగా అనిపించింది. అంటే అందరు వర్క్షాప్కి అన్ని బ్రాంచెస్ నుంచి వర్క్షాప్కి వచ్చారు కాబట్టి. ఇంకొకటి, పిండి వంటలన్నీ కూడా వాళ్ళే పాపం స్వయంగా చేసున్నారండి. అరిసెలు, మురుకులు, అండ్ దేవుడికి ప్రసాదము పొయ్యి మీద పెట్టి మనం పల్లెల్లో ఎలా చేస్తామో అలాగే చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా భోగిపళ్ళు అయితే పిల్లలకి పోసారండి, భోగిపళ్ళు కూడా. అండ్ ఇంకా పిల్లల డ్యాన్సు అండ్ కొంచెం సంక్రాంతికి సంబంధించిన కొన్ని థీమ్స్ బాగా చేశారు. అండ్ ఇక్కడ కూడా ఫైనల్గా పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ కోసం అక్కడ టెంట్ అది వేసి అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా రంగోలీ కాంపిటీషన్ జరిగింది. సో నేనైతే క్యాప్చర్ చేయలేదు అక్కడికి, మేము అప్పుడు వర్క్షాప్లో నిన్నాము. అండ్ ఇక్కడ కూడా రంగోలీ ఉన్నింది. సో రంగోలీ కాంపిటీషన్ విన్నర్స్ కూడా 10 మెంబర్స్కి పట్టు శారీస్ గిఫ్ట్ చేశారండి. సో మన ఐడియా ఉంటుంది, ఇక్కడ మదనపల్లి నీరుగట్టి వారిపల్లి నుంచి తెప్పించారంట. సో మీ రిమైనింగ్ వాళ్ళందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడ కూడా ఫైనల్గా అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాక నేను అన్ని ప్రోగ్రామ్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. సో ఇంకా పిఏ యాక్టివిటీస్ ఉన్నింది, పేరెంట్స్తో ఉన్నింది, స్టాఫ్తో ఉన్నింది, పిల్లలతో ఉన్నింది, డిఫరెంట్ డ్యాన్స్ కాన్సెప్ట్స్ ఉన్నింది. నేనైతే ఫుల్ ఎండ అప్పటికే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3కి ఇక్కడ నుంచి 4కి బయలుదేరి వెళ్ళాము. యాక్చువల్గా 4కి లేచి 5కి బయలుదేరి టయర్డ్ అయిపోయింది ఫుల్. సో నేను అన్ని ప్రోగ్రామ్స్ క్యాప్చర్ చేయలేదు, నేను కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, అక్కడ చూడాలి కదా అని. అండ్ చాలా చక్కగా ఉన్నింది ఇక్కడ కూడా ప్రోగ్రాము. అండ్ ఫైనల్గా ఇక్కడ కూడా లాస్ట్ వేశారండి భోగి మంట. అంటే ఫస్టే వేస్తే ఆ సెగ ఎక్కువ పిల్లలు ఏమైనా కొంచెం నీరసం అయిపోయి పైగా ఎండ ఎక్కువగా ఉన్నింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందని సో ఫైనల్గా లాస్ట్లో అయితే వేశారు. సో మళ్ళీ సెలబ్రేషన్స్ అయ్యాక మళ్ళీ మా వర్క్షాప్ కంటిన్యూ అయింది. ఈవినింగ్ దాకా మాకు హాస్టల్లో అకామిడేషన్ ఇచ్చారండి. 2 days స్టే చేయాల్సి వచ్చింది. ఫైనల్గా హాస్టల్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా నైట్ అంతా ఫుల్ మెమరబుల్ థింగ్స్ని స్టోర్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.